Team, are you ready? Yes! Okay, team begin. Oh, so close, so close. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇది సాటర్డే వ్లాగ్. చిద్వి వాళ్ళకి ఒక స్కూల్లో, లైక్ వీళ్ళ స్కూల్లో కాకుండా ఇంకొక స్కూల్, మిడిల్ స్కూల్లో ఒక టోర్నమెంట్ ఉంది. అందుకని ఇంకా మేము లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాము. ఇది నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ కదా యుఎస్ఏలో? ఎలా ఉంది నీ ఫీలింగ్? నర్వస్ అండ్ ఎక్సైటింగ్. ఇక్కడ స్కూల్స్లో ఆఫ్టర్ స్కూల్ క్లబ్స్ అనేవి ఉంటాయి. లైక్ స్కూల్ తర్వాత స్పెషల్ క్లాసెస్ అనమాట. అలాగా చిద్వి ఆడిసీ ఆఫ్ ది మైండ్ అనే క్లబ్కి వెళ్ళేవాడు. సో ఆ క్లబ్కి సంబంధించినవి ఈరోజు టోర్నమెంట్స్ అనమాట. వీళ్ళ బ్యాచ్లో 6 కిడ్స్ ఉన్నారు. ఇదేంటంటే వీళ్ళ స్కూల్లో కాదనమాట, లైక్ వేరే స్కూల్లో, ఒక మిడిల్ స్కూల్లో ఈ పర్ఫార్మెన్స్ ఆడిసీ ఆఫ్ ది మైండ్కి ఆ క్లబ్కి సంబంధించిన ఫైనల్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయన్నమాట. సో ఈ టోర్నమెంట్స్ అన్ని ఆడిసీ ఆఫ్ ది మైండ్ క్లబ్కి సంబంధించినవి. దీనికి డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు వస్తారు. ఇక్కడే అనమాట ఆ టోర్నమెంట్స్ జరిగేది. ఇదిగో ఇదొక మిడిల్ స్కూల్, దీని పేరు లింకన్ మిడిల్ స్కూల్. చాలా మంది వచ్చారు. మనకి పార్కింగ్ దొరకడం కొంచెం కష్టమైంది, ఇంకా లేట్ అవుతుందని నేను చిద్వి దిగేసి రామ్ని పార్క్ చేసి రమ్మన్నాం. మేము రాగానే చిద్వికి కాస్ట్యూమ్ వేసుకోమని ఇచ్చారు. ఇదిగో ఇది వీళ్ళ బ్యాచ్ 6 మెంబర్స్. ఇదిగో ఇక్కడ వాళ్ళ కోచ్ అనమాట, ఆడిసీ ఆఫ్ ది మైండ్ క్లబ్ కోచ్. ఆ కోచ్కి 2 ట్విన్ గర్ల్స్ అనమాట. వాళ్ళిద్దరు కూడా ఇదే బ్యాచ్లోనే ఉన్నారు. అదిగో చిద్వి పక్కన నిలబడింది కదా ఆ పాప, ఇంకా హ్యాట్ పెట్టుకోయింది కదా వెనక్కుంది ఆ పాప అనమాట. ఇద్దరు సేమ్ హైటే ఉన్నారు. సో తర్వాత నేను చూస్తే నాకు అనిపించింది, చిద్విని అడిగితే అవునమ్మా అన్నాడు. ఇదిగో వీళ్ళిద్దరు అనమాట పక్క పక్క నిలబడినారు కదా ఇప్పుడు, క్యాప్ పెట్టుకొని ఇంకా పాప పక్కన వాళ్ళిద్దరు. ఇక్కడ పిల్లలు అయిపోయినట్టుంది. ఇంకా వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత చిద్వి వాళ్ళ బ్యాచ్ కంటే ఇంకొక బ్యాచ్, ఇదిగో ఈ పిల్లలు ఇక్కడ గ్రీన్ స్టఫ్ అంతా ఎత్తుకొని వెళ్తున్నారు కదా, వాళ్ళది అయిపోయినాక చిద్వి వాళ్ళది. నేను జిమ్ రూమ్స్ అని ఇక్కడ అన్ని స్కూల్స్లో ఉంటాయి, లైక్ ఆడిటోరియం లాగా, అక్కడ ఉంటుందేమో అనుకున్నాను కానీ లేదు, నార్మల్ క్లాస్ రూమ్లోనే. Judges, are you ready? Team, are you guys ready? Yeah! There you go. Okay, team begin. ఈ ఆడిసీ ఆఫ్ ది మైండ్ క్లబ్ మెయిన్ మోటో వచ్చేసి లైక్ ఈ స్కిట్స్ ఆర్ టోర్నమెంట్స్కి ఏ థింగ్స్ యూజ్ చేసినా అవన్నీ ఫ్రమ్ ద స్క్రాచ్ ఉంటాయి. చిన్న మైక్స్ ఏమన్నా పెట్టాల్సిందేమో వాళ్ళకి అనిపించింది, అసలు ఏమీ వినపడట్లేదు. అండ్ ఇంకొకటి పిల్లలందరికీ స్కిట్ పేపర్ ఇచ్చేసారు. ఇంకా దాన్ని చూసి చదువుతుంటే అంత మంచిగా అనిపించట్లే. నాకైతే అసలు వీళ్ళ పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ ఏందో కూడా అర్థం కాలేదు, అస్సలు వినిపించలేదు. ఇంకొకటి, పిల్లలకి డైలాగ్స్ అన్నీ గుర్తున్నా సరే వీళ్ళు కంపల్సరీ స్కిట్ పేపర్ తీసుకెళ్లాలంట. ఈ పిల్లలు వచ్చేసి 3rd గ్రేడ్, కిండర్ గార్డెన్ టు అప్ టు 3rd గ్రేడ్ వరకు. ఇంకా వీళ్ళకి కాంపిటీషన్ లాగా ఏం లేదనమాట, అంటే ప్రైజెస్ అవేమి ఉండవు, జస్ట్ పర్ఫామ్ చేసినందుకు ఇట్లా మెడల్స్ ఇస్తారు. ఇంకా మనోళ్ళ బ్యాచ్ రెడీగా ఉంది. ఇక్కడ వీడు నా వైపు చూసి సిగ్గుపడుతున్నాడు. యుఎస్ఏలో చిద్వికి ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనలేమేమో, లైక్ ఫస్ట్ పార్టిసిపేషన్. So not to bother them. They did say it's okay for people to film them and take pictures of them when they're up here. So just a couple of housekeeping things. Please, before you leave, look around you and take what your possessions with you. And then also, in the off chance that there is an emergency,
That door is the only door in and out of this room. So please, if something were to happen, walk out calmly. And then the outdoor exit is just right around the corner to the right. The team from Dunn Elementary School, Fort Collins, Colorado, Pewter River. Let's give them a nice warm welcome. And then team, are you ready? Yes! All right, team begin. What that place? Don't crash it. Yeah, just take it. Just take it. Oh. ఇక్కడ ఇండియన్ లాగా ఇంకొక అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, వాడు బానక్క వాళ్ళ చిన్న అబ్బాయి ఆరుష్. ఇక్కడ జడ్జెస్ అయితే ఉన్నారు కానీ వీళ్ళది కాంపిటీషన్ లాగా ఏం కాదు. ఆ 3rd గ్రేడ్ వరకు, ఇంకా తర్వాత 4th గ్రేడ్ నుంచి ఇంకా హయ్యర్ లెవెల్ గ్రేడ్ వాళ్ళకి లైక్ కాంపిటీషన్ లాగా అనమాట. లాస్ట్లో అన్నీ అయిపోయినాక ప్రైజెస్ అనౌన్స్ చేస్తారంట. ఈ బ్యాచ్లో పిల్లలందరూ 2nd గ్రేడే కానీ బట్ డిఫరెంట్ సెక్షన్ నుంచి. చిద్వి అండ్ ఆరుష్ అయితే సేమ్ సెక్షన్. Today we're presenting a story called Expedition of the Rocket. No, it's just the beginning. What's that? It's an owl silly. I don't call me silly, but you are silly. No, I am not. You just stop arguing or we will never get to the story. Okay, we can start the story. Okay. That's supposed to be 100 feet away. No, it's not 100 feet away. It's only 1 foot away. I just gained that. ఇక్కడ చిద్వితో పాటు ఇంకొక పాప కూడా సేమ్ కాస్ట్యూమ్ వేసుకుంది కదా. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ వచ్చేసి రాక్ హెడ్ అంట. Are we going to die? I can't swim. No, don't practice it. We have a fast one. Alright, I'm scared of the dark and I can't swim. We still have the light above. Could we die in this case? Is there any way out? Only way in. There you trip up. It's unforgivable. We are rockets. The eye is attacking the rockets. Oh, there is a way out of the cave. I told you so. Hey, I want you to stop. Is it the end? No. Oh, I want to follow the explorer system with the more to it. Now you know I can cross. I'm a magic Aya, and I've been trying to follow you. Cool. Hello. Knock. Who's there? Interrupting owl. Interrupting owl. That doesn't have anything to do with this story. The rockets doing a trend. Sure. That was just touch. And they all become friends. The end. Not really. Guys, hang out. The judges are going to come talk to you.
తర్వాత జడ్జెస్ వచ్చి ఇంకా ఇక్కడున్న ఈ థింగ్స్ గురించి అడుగుతున్నారు. నేను ఈ టోర్నమెంట్ పర్ఫార్మెన్సెస్ అన్ని చూసి కొంచెం షాక్ అయ్యాను. అంటే ఇది మనకి ఫస్ట్ టైం కదా, నేను ఇది చూసిన తర్వాత కొంచెం ఎక్కువ ఊహించుకున్నానేమో అనిపించింది. అంతా ఓకే, కానీ అట్లీస్ట్ ఈ స్కిట్ పేపర్స్ లేకుండా ఉంటే బాగానే ఉండేది. వీళ్ళ డైలాగ్స్ వీళ్ళకి గుర్తున్నా సరే స్కిట్ పేపర్ కంపల్సరీ అంట. చిద్వి ఓకే, థ్యాంక్ యూ. బై ద వే వీళ్ళ స్కిట్ కాన్సెప్ట్ అబౌట్ ఎక్స్పెడిషన్ ఆఫ్ రాక్ హెడ్స్ అంట అసలు ఏం వినిపించలేదు కదా. మేము డైరెక్ట్గా అక్కడ కూర్చున్న మాకే వినిపించలేదు. కానీ ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవడానికి గుర్తుగా ఉంటుందని ఇంక ఈ వీడియో అట్లే పెట్టేశాను. మీకు బోర్ కొట్టింటే ఐఎమ్ సారీ. ఈ ఆఫ్టర్ స్కూల్ క్లబ్స్లో అయితే కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పే చేసే ఉంటాయి. అట్లా ఈ ఆడిసీ ఆఫ్ ది మైండ్ క్లబ్ అయితే ఫ్రీదే. ఇంకా ఈ క్లబ్లో టీచింగ్ చేసే టీచర్స్ అందరూ వాలంటరీ టీచింగ్ చేస్తారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయాక నెక్స్ట్ ఇంకొకటి స్పాంటేనియస్ అని ఇంకొక రౌండ్ ఉంటుందంట, అది Q&A సెషను. సో అది 3:20కి అన్నారు, 3:20కి రమ్మన్నారు. ఇంక ఇప్పుడు టైం ఇంకా 2:40 అవుతుంది. ఇంక అందుకు ఈ గ్రౌండ్లోకి వచ్చాము. అట్లా అక్కడ దూరంగా చూస్తున్నారా, ఎవరో మన ఇండియన్స్ క్రికెట్ ఆడుతున్నారు. ఇది మిడిల్ స్కూల్, అంటే 6th, 7th, 8th గ్రేడ్ పిల్లల స్కూల్. ఇంక వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి స్లైడ్ స్వింగ్స్ అవి కాకుండా ప్లెయిన్ గ్రౌండ్, ఇంకా సాకర్ ఫీల్డ్తో పాటు ఇలాగ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించిన థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఈ బ్యాలెన్సింగ్ బోర్డు బాగుంది, అందరు కలిసి బ్యాలెన్స్ చేస్తూ కొంతసేపు టైంపాస్ చేసాము. ఆరుష్ స్లోగా మూవ్ చేయాలి. ఓ మూవ్ స్లో స్లో ఆరుష్, స్లో 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 ఆరుష్. ఆరుష్ ఇట్స్ నాట్, you almost got it. Oh, so close, so close. తర్వాత టైం అయింది, వచ్చాము. ఇంకా పిల్లలు లోపలికి వెళ్ళారు. దీనికి పేరెంట్స్కి అలో లేదంట. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి క్వశ్చన్స్ అడుగుతారంట పిల్లల్ని. చూపి చెప్పండి, ఏం చేశారు ఇందాక? నథింగ్. ఎందుకు నథింగ్? మరి ఎవరు ఉంటరా? అరే అరే ఆగండి రా ఇద్దరు. కాదు కాదు, వెరీ ప్రైవేట్. ఓ మై గాడ్. కాదు, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినారా? అదన్నా చెప్పురా. చేసినారా లేదా అదన్నా చెప్పు. ఎస్ ఆర్ నో, హానెస్ట్. జస్ట్ యూ క్యాంట్. పేరెంట్స్ కూడా చెప్పకూడదు, అదేం సీక్రెట్. స్పాంటేనియస్ సెషన్లో ఏం చేసినారో చెప్పండి రా అని ఇద్దరిని అడిగిన ప్రతిమలానే చెప్పట్లేదు. టీచర్స్ చెప్పొద్దని చెప్పి వాళ్ళ షర్ట్కి స్టిక్కర్ వేసారంట, అందుకు చెప్పట్లేదు. ఇంకా ఈ వీడియో వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు కూడా చిద్విని అడిగాను, అరే ఏం చేశారు చెప్పరా అంటే ఇప్పటికీ చెప్పట్లేదు వాడు. పేరెంట్స్తో కూడా చెప్పనంత సీక్రెట్గా ఏం Q&A డిస్కస్ చేశారేమో మరి. ఆ స్కూల్లో ఆ ప్రోగ్రామ్ తర్వాత ఇంక అట్లే శామ్స్కి వచ్చాము మిల్క్ అవి తీసుకెళ్దామని. ఇక్కడ నాకు ఒక సర్ప్రైజింగ్గా కొంచెం బాధగా అనిపించింది ఏంటంటే ఇక్కడ లివీస్ ఆర్ లివైజ్, ఇదిగో ఇక్కడ ప్యాంటు జస్ట్ $8.81కి పెట్టారు. సో నాకు ఎందుకు బాధగా అనిపించిందంటే చిద్వి బర్త్డే కంటే ముందు ఆ పక్కన ఈ శామ్స్ పక్కనే కోల్స్ ఉంటుంది, కోల్స్లో సేమ్ అదే ప్యాంటే $30కి తీసుకున్నాము. ఇక్కడ జస్ట్ $9, $8.81కి చూసేసరికి నాకు బాధ వేసింది. అంటే మనం ఎంత పెట్టి తీసుకున్నా అంత అనిపించదు, కానీ తర్వాత ఇంకా తక్కువకి వస్తున్నాయని తెలిస్తే, సేమ్ అవే తక్కువకి వస్తున్నాయని తెలిస్తే కొంచెం బాధ అవుతుంది కదా. అట్లా రే అనుకున్నాను. ఇదిగో ఇదే ప్యాంట్ అనమాట. ఆ రోజు $30, ఇప్పుడు జస్ట్ $9. ఇంక అందుకే ఒకటి అవసరం లేకున్నా కూడా కొంచెం పెద్ద సైజు తీసుకున్నాం అనమాట, ఆఫర్లో ఉన్నాయని. ఇంక ఇప్పుడు వింటర్ సీజన్ అయిపోతుంది కాబట్టి వింటర్లో వేసుకునే స్టఫ్ అంతా కొంచెం ఇంకా ఆఫర్లో పెడతారు. ఇంక అట్లే 2 జాగర్ ప్యాంట్స్, ఇవి కూడా ఒక్కొక్కటి $6 or $7కి వచ్చినట్టున్నాయి.
ఈరోజు చిద్వి ఫుల్ టైర్డ్ అయిపోయినాడంట, అందుకు కార్ట్లో నుంచి దిగలేదు, లేదంటే కార్ట్లో అసలు కూర్చోకుండా మొత్తం తిరుగుతూనే ఉంటాడు. వీడు ఈరోజే ఫస్ట్ టైం టెన్నిస్ క్లాస్కి వెళ్ళేసి వచ్చాడు, అందుకు ఫుల్ అలసిపోయాడంట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతసేపు బాగా పడుకున్నాం. ఏం లేదన్నా, ఓకే. ఎట్లా నడుస్తుంది? గుడ్. Yeah. I just captured this guy's coin. గుడ్ జాబ్. మంట సిమ్లో పెట్టానులే అని చెప్పి చిద్వి దగ్గరికి వెళ్ళాను, వచ్చి చూస్తే మాడిపోయాయి. తీరా చూస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వెళ్ళాను. సో డిన్నర్కి వచ్చేసి టమోటా చట్నీ, అదే అంటే గుంత పొంగనాల్లోకి టమోటా చట్నీ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది గుంత పొంగనాలు తినక, మాకు బాగా ఇష్టం. చిద్వికి కూడా చాలా ఇష్టం, కాకపోతే వాడు చిల్లీస్ వేస్తే తినడు, మొత్తుకుంటాడు ఒక్కడిగా అనిపించినా కారం ఉంటాయని చెప్పి. ఇంక అందుకే వాడికి వేసినప్పుడు చిల్లీస్ వేయకుండా తర్వాత నాకి రామ్కి చిల్లీస్ వేసుకుంటాం. బాగుంటాయి కదా గుంత పొంగనాలు, ఎంత తొందరగా అయిపోతాయి. కాకపోతే చట్నీ ఉంటే ఇంకా తొందరగా అయిపోతాయి, కానీ ఇంకా చట్నీ చేసుకుంటే కొంచెం లేట్ అయినట్లు ఉంటుంది. సో ఇదనమాట ఈరోజు మా డిన్నర్, గుంత పొంగనాలు విత్ టమోటా పల్లీ చట్నీ. తినేసిన తర్వాత ఇంకా నేను కిచెన్ డీప్ క్లీనింగ్, లైక్ మంత్లీ డీప్ క్లీనింగ్ చేస్తాను. ఇంకా అది ఈరోజు నైటే చేశాను, నేను అప్పుడు ఇంకా వ్లాగ్ ఏం చేయలేదు. సో ఇదండి మా సాటర్డే వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.